You and I are working here at the same time. There's evidence of that. వైట్ అయితే చాలా ఫాస్ట్ వస్తుంది ఫాస్ట్ ఉంటుంది సో మీరు ఒక మేకప్తో కొనేసుకోవచ్చు చాలా మంచిగా అండి. సో ఈ ప్రొడక్ట్స్ వాడాలి, మన రెగ్యులర్ ప్రొడక్ట్స్ వాడాలి. ఇది టెంపో కావాలంటే ఈ వెబ్సైట్ వెళ్ళి వీడియో చూడొచ్చు. మీరు ఒకవేళ దీన్ని షాపింగ్ చేస్తే మీకు డెమో ఇస్తారు. ఓకే ఇలా మీరు కొంటే డెఫినెట్గా డెమో ఇస్తారు. సో వాటి మొత్తం మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఎయిర్ బ్రష్ అంటే ఏముండదండి, ఐ మాన్యువలే ఉంటుంది, ఐబ్రో మాన్యువలే ఉంటుంది, సీకే మాన్యువల్ ఉంటుంది, లిప్స్టిక్ మాన్యువలే ఉంటుంది, కలర్ కరెక్షన్ కన్సిలర్ కూడా మాన్యువల్. ఒక లేయర్ ఆఫ్ ఫౌండేషన్ మాత్రమే వేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మన ఇండియన్ టెంపరేచర్లో ఫౌండేషన్ కూడా ఒక లేయర్ వేస్తారు. ఫౌండేషన్ కూడా ఒక లేయర్ వేసి దానిపైన ఫామ్ చేస్తారు. సో లేదంటే కన్సిలర్తోనే చేయాలి, లేదంటే లాంగ్ లాస్టింగ్ కాదు. కన్సిలర్ కానీ యూజ్ చేయలేదండి, ఫుల్ ఫేస్ అవుతుంది. సో మన కన్సిలర్ యూజ్ చేయలేదంటే సో ఇది ఆగదు, చాలా లైట్ వాటర్ ఉంటుంది అంతే. సో ఇది ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇస్తాడు. ఇది చార్జబుల్ వస్తుంది, మీకు వైర్ కూడా వస్తుంది. ఇది వైర్ అయితే టాటూ విషయం లాగా ఉంటుంది. సో ప్లగ్ ఉంటుంది, ప్లగ్ నుంచి ఒక బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ నుంచి దాన్ని వేరే స్టిక్ లాగా ఉంటుంది. సో అదేంటంటే పవర్ ఉంటేనే పనిచేస్తుంది, పవర్ లేకపోతే పనిచేస్తుంది. సో ఇది ఏంటంటే ఛార్జింగ్ అయితే 2-3 మేకప్స్ ఈజీగా వస్తుంది. నైట్ ఛార్జింగ్ పెట్టేసి 2 hours వదిలేసారంటే ఫుల్ అయిపోతుంది. సో మీకు ఏమంటే మన ఛార్జింగ్ కూడా ఏం తగ్గిపోతుంది. మీరు మర్చిపోయినా కూడా పెట్టడం మర్చిపోయినా కూడా 3-4 months అట్లా మర్చిపోయినా కూడా ఛార్జింగ్ ఉంటుంది ఈజీగా. కాకపోతే మనం ఒకసారి రీబ్యాటరీ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 3 buttons వస్తాయి. దాన్ని మామూలుగా స్విచ్ లాగా ఇలా కంట్రోల్ చేస్తా అంటే స్పీడ్ అయిపోతుంది. ఇది ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రొడక్ట్ క్యాప్ వస్తుంది, క్యాప్ పట్టి. సో ఇక్కడ ప్రొడక్ట్ బెండ్ చేసి మరి వేయాలి. ఓకే, ఇట్లా బెండ్ చేసి మరి వేయాలి. ఇట్లా వేసారు అనుకోండి, సో బాడీకి టచ్ అయ్యేది ప్రొడక్ట్ అంతా అక్కడ ఆగిపోతుంది. సో మీకు ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి బెండ్ చేసి నీళ్ళ మీద వేసారు అనుకోండి, 7-8 drops మీకు 7-8 drops. కొంచెం ఫేస్ పెద్ద కాబట్టి ఫేస్ కొంచెం చిన్నగా ఉంటుంది, 6-7 drops కూడా చాలా తక్కువ స్పీడ్ వస్తుందండి. అంటే మనం ఎయిర్ బ్రష్ కదా ఇలాగా వెళ్ళిపోయి పాచి పడుతుంది ఏమన్నా అసలు అనుకోండి. మనం సెట్టింగ్ స్ప్రే కానీ ఫిక్సర్ స్ప్రే కానీ దూరం నుంచి చూసినప్పుడు ఇట్లా మిస్ట్ లాగా వస్తుంది, అలా వస్తుంది. ఇప్పుడు అంతా కూడా రాదు, చాలా తక్కువ వస్తుంది. టెన్షన్ లేదు, మీరు ఒకే దగ్గర చాలాసేపు రొటేట్ చేయొచ్చు, చాలా అంటే చాలా రొటేట్ చేయొచ్చు. సో అట్లా ట్రై చేయొచ్చు. అండ్ దీంతో మనం ఫౌండేషన్ వేస్తే టీజోన్ కూడా వేయచ్చు. ఒకవేళ మీకు ప్రాక్టీస్ బాగా అయిందనుకోండి కాంట్రోల్ బ్రష్ కూడా వేయచ్చు, లేదంటే రిస్క్ ఉందనుకో వదిలేడు. ఇది వేసిన తర్వాత ఫ్యాన్తో డ్రై చేసి లూజ్ పౌడర్ యాసిడ్ వేసుకోవచ్చు. మనం లూజ్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే మన ఇమ్యూనిటీ కాదు వితౌట్ లూజ్ పౌడర్తో మనం. సో ఎంత చిల్ ఏరియా ఉన్నా కూడా సో కొంచెం ఫింగర్ ప్రింట్స్ పడతా ఉంటాయి, ఫిక్సెస్ ఏదో లాంగ్ చేసినా కూడా. సో లూజ్ పౌడర్ అయినా మినిమం అయినా లాంగ్ చేయాలి. సేమ్ అంటే షేడ్స్ ఉంటాయి, ఎప్పటిలాగా షేడ్స్ ఉంటాయి. ఇక్కడ 1 నుంచి 10 వరకు ఉంటుంది. 1 అంటే బాగా లైట్, 10 అంటే డార్క్. దాన్ని బట్టేసి మ్యాక్సిమం 1 స్కిన్ చాలా తక్కువ ఉంటుంది, 10 కూడా చాలా తక్కువ ఉంటుంది, బాగా టూ మచ్ ఉంటారు. సో 2 నుంచి 3 నుంచి 7-6 వరకు చాలా వేసుకోవచ్చు. 3 మెల్లకు ఫెయిల్ ఉంది ఒకటి, మనం 3 మీద వేసేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు అంటే షేక్ చేయాలి మన ప్రోడక్ట్ కిందకి మళ్ళీ ఆయిల్ వచ్చేసి సేమ్ వీటి కూడా మిక్స్ చేసుకోవచ్చు.
కలర్స్ కావాలంటే సేమ్ మన దగ్గర షేడ్ లేకపోతే డార్క్ లైట్ మిక్స్ చేసుకుంటే బెటర్ అయిపోతుంది. చాలా వేరే అండి డిఫరెన్స్ మరీ ఎక్కువ అంటే టెన్షన్ కూడా ఎక్కువ చాలా పడుతుంది. కొంచెం నాలెడ్జ్ ఉంటే బెటర్ అండి. మీరు కొనుక్కుంటే నేను ఇస్తాను, కొనుక్కుంటే మీకు ఈజీగా నేను ఇట్లా ఆన్ చేసినప్పుడు ప్రోడక్ట్ బయట రాదు. ఇక్కడ ప్రాంప్ట్ ఉంటుంది చూపిస్తాను, లాగ్ పెట్టండి. ఎప్పుడైనా మీరు 2 కలర్స్ కానీ 3 కలర్స్ కానీ వేసారు అనుకుంటే ఇక్కడ హెయిర్ వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది ప్రోడక్ట్. దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే నేను వెనక్కి లాగితే ఫిక్స్ అయిపోతుంది. హెయిర్ రిటర్న్ వస్తుంది కదా, దీన్ని వచ్చి హెయిర్ మూసేసి ఏమవుతుంది బ్యాక్ రిటర్న్ అయిపోతుంది. రిటర్న్ వచ్చేసి ఇక్కడ ఫిక్స్ అవుతాం. మనకి ఏమైనా 2-3 కలర్స్ యూజ్ చేసినప్పుడు మీకు హెయిర్ మిక్స్ అయ్యి క్లీన్ చేసేటప్పుడు చూపిస్తుంది. ఈ ప్రోడక్ట్ కాబట్టి కాకుండా కనపడుతుంది, ఇప్పుడు కదా కనపడుతుంది. అది కొంచెం మీరు మెజర్తో చేయాల్సి వస్తుంది అండి, ఇట్లా మెజర్తో చేయాల్సి వస్తుంది. సో అడేగానే మనకు రెగ్యులర్గా కన్సిలర్ ఫౌండేషన్ కనిపించినట్టు కనపడదు, కవరేజ్ వస్తా ఉంటే కనపడతాం. చాలా మిస్ట్లో ఉంటుంది. మహేష్ అన్నారా